మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. గుమగుమల్లో కడాయి పన్నీర్ చూసేశారు కదా. మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? యశ్వంత్. యశ్వంత్. ఏ కాలేజ్ యశ్వంత్ మీరు? NITHM. ఓకే. సో ఏ ఇయర్ లో ఉన్నారు? థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఓకే. హాయ్. హలో. మీ పేరేంటి? సాయి కుమార్. సాయి కుమార్. మీరే కాలేజ్? NITHM గచ్చిబౌలి. సేమ్ కాలేజ్. సేమ్. ఓకే. సో మీరు ఏ ఇయర్ లో ఉన్నారు? ఫైనల్ ఇయర్. ఇద్దరు క్లాస్మేట్సా? Yes, ma'am. ఓ సూపర్. సో మరి ఇద్దరు రెడీయా? ఎస్ మ్యామ్. రెడీ. ఏం వెరైటీస్ ప్రిపేర్ అయ్యారు సాయి కుమార్? నేను కాక్టైల్ సమోసా చేస్తాను. కాక్టైల్ సమోసా. ఓకే. మీరు? ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ. ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ. ఓ వెరైటీగా ఉంది ఇదేదో. ఓకే. మరి ఫస్ట్ సమోసాతో స్టార్ట్ చేద్దామా శాండ్విచ్ తోనా? శాండ్విచ్. శాండ్విచా? ఓకే. ఓకే. మరి ఇడ్లీ శాండ్విచ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 4, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, శనగపిండి 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు. ఓకే. మరి ఇడ్లీ శాండ్విచ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. యశ్వంత్ మొదలు పెడదామా? మనం ముందుగా ఆయిల్ వేసుకుని. ఓకే. ఈ రెసిపీ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. 2 టిఫిన్లు 1 స్నాక్, లేదంటే 1 టిఫిన్ 2 స్నాక్స్. ఈ రెసిపీ మీదేనా లేకపోతే మీ సర్స్ వాళ్ళు నేర్పించిందా? లేదు మనం కొత్తగా ట్రై చేస్తాం. కొత్తగా ట్రై చేశారు. ఎందుకంటే ఈ ఇడ్లీ మనం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కొన్ని ఇడ్లీ వేస్ట్గా పడిపోతుంది. అవును. అది మనం ఇట్లా యూస్ చేసుకోవచ్చు శాండ్విచ్. అలా మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మాలు చేసుకుని తింటారు చాలా మంది. ఇది కొత్తగా. ఇది కొత్త అనమాట. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఓకే. అంటే ఇది కాలేజీలో చేశారా ప్రయోగం? ఇంట్లో చేశారా? ఇంట్లో చేస్తాం. ఇంట్లో మిగిలిపోతే ఇడ్లీ అప్పుడు గుర్తొచ్చిందా మీకు ఇలా చేయొచ్చని? ఇవి వేగినాయి కొంచెం. తర్వాత ఆనియన్స్. ఓకే. సన్నగా చాప్ చేసేసుకోవాలా? చాప్ చేసిన ఆనియన్స్. ఇప్పుడు ఇదంతా ఏంటి, స్టఫింగ్ లాగానా? ఎస్ మ్యామ్, స్టఫింగ్. ఇడ్లీ మనం ముందు చేసి పెట్టుకోవాలి. ఇదేమో శాండ్విచ్ లాగా మధ్యలో స్టఫ్ చేయడానికా? ఎస్ మ్యామ్, స్టఫ్. ఓకే. ఓకే. కొంచెం గార్లిక్. ఓకే. సో ఈ వంట ఇది వరకు మీరు నేర్చుకున్న తర్వాత ఎక్కడైనా ప్రయోగం చేశారా, లేకపోతే ఇదేనా ఫస్ట్ టైం? లేదు మా ఫస్ట్ ఇంట్లో చేస్తాను, ఇంకెక్కడ ప్రయోగం చేయలేదు. నాకు అభిరుచి ఆఫర్ ఇవ్వడం వల్ల ఫస్ట్ టైం ఇక్కడ నేను చేయగలుగుతాను. ఓ, సో మా ప్రోగ్రామ్ లో ఇది ఫస్ట్ అందరికి చూపిస్తున్నారు అన్నమాట. Yes, ma'am. గుడ్ గుడ్. సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ క్యారెట్ మ్యామ్. క్యారెట్. ఓకే. క్యాబేజ్. ఇవన్నీ ఇడ్లీలో పడతాయా? కొంచెం కొంచెం స్టఫ్. కొంచెం కొంచెం ఆల్రెడీ మిక్స్ అయింది కదా మ్యామ్. అదే, బట్ అంటే ఇడ్లీనే మనకి ఇట్లా ఉంటుంది కదా, కట్ చేస్తాం. ఓకే. దాని మీద పెట్టేస్తాం. చాలా పెద్ద స్నాక్ అనమాట అయితే ఇది. అంటే తినడానికి కూడా కొద్దిగా మనకి హెవీగా వస్తుంది కదా. కట్ చేసుకుందాం. కట్ చేసి ప్రెజెంట్ చేయాలన్నమాట. ఓ, ఆ కట్టింగ్ శాండ్విచా? అయ్యో, నాకు మొత్తం వంట చేస్తుంటే చూసారా అన్ని ఎలా తెలిసిపోతున్నాయో. సో నెక్స్ట్ ఏం వేద్దాము? క్యాప్సికమ్. క్యాప్సికమ్. సో ఆల్ 3 కలర్ క్యాప్సికమ్. నెక్స్ట్ బీన్స్ చాప్ చేసి అండ్ గ్రీన్ చిల్లీస్. ఓకే. సో ఇవన్నీ మనము వెజిటబుల్స్ కుక్ చేసి యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే రా వెజిటబుల్స్ వేసుకోవాలా? కుక్ చేసుకోవడంలో మనం ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోతాయి మ్యామ్, అందుకని ముందు బాయిల్ చేసుకుంటే. ఎస్ మ్యామ్, డైరెక్ట్ యాడ్ చేసుకుంటే ప్రోటీన్స్ అనేవి మనకి మంచిది. ఓకే. తర్వాత గ్రీన్ పీసెస్. పొటాటో లాస్ట్లో మ్యామ్. లాస్ట్లో. ఓకే. కొంచెం టర్మరిక్. కొద్దిగా పసుపు. ఆల్రెడీ కలర్స్ అన్ని డామినెంట్ గా ఉన్నాయి. కొంచెం కొద్దిగా అలా కొంచెం టేస్ట్ కూడా వస్తుంది కదా మనకి దానివల్ల. ఇది యాంటీసెప్టిక్. యా. పొటాటో. ఫైనల్ గా పొటాటో, బాయిల్డ్ పొటాటో. ఎస్ మ్యామ్, హాఫ్ బాయిల్. ఓకే. ఈ ఐడియా మీకు ఎందుకు వచ్చింది యశ్వంత్, చెప్పరా ప్లీజ్? యాక్చువల్లీ మనం ఫుడ్ అనేది వేస్ట్ చేస్తాం మ్యామ్. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం, ఇలా స్నాక్స్గా యూస్ చేసుకోవడం. దీంట్లో మనం వెజిటబుల్స్ అని యూస్ చేస్తున్నాం. ఈ వెజిటబుల్స్ మనకు ప్రోటీన్స్ చాలా వెళ్తున్నాం. అవును. మనం యాక్చువల్లీ క్యారెట్ అవి డైరెక్ట్గా తీసుకున్నాం. దీంట్లో మనం అట్లీస్ట్ తీసుకోగలుగుతాం. ఇలా అన్ని మిక్స్ చేస్తే తీసుకోగలుగుతాం. సో మొత్తానికి ఈ ఇడ్లీలో స్టఫింగ్ అనేది మాత్రం చాలా వెరైటీగా ఉంది. నైస్.
సో తర్వాత ఇంకా దీంట్లో సాల్ట్ వేయలేదు మనము. వేస్తాం. సో ఫైనల్ గా సాల్ట్, మిరియాలు, పెప్పర్ పౌడరా. సో అన్ని వేసేసినట్టేనా ఇందులో? వేసినాం. వేసినట్టు కొంచెం లెమన్ లాస్ట్లో మ్యామ్. ఓకే. లాస్ట్ కొత్తిమీర. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టు. స్టఫింగ్ రెడీ మ్యామ్. ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. సో ఇది ఆఫ్ చేసేద్దామా? ఒక ఆఫ్. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందాము. ఓకే. బౌల్ తీసుకున్నాం. ఓకే. దీంట్లో కొంచెం శనగపిండి, కొంచెం సాల్ట్. ఓకే. ఇంకా దీంట్లో కారము ఏం అక్కర్లేదు? ఏం లేదు, ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి సరిపోతుంది. వాము ఏం అవసరం లేదు. ఓకే. ఈ స్టఫింగ్ ఒక బౌల్లో తీసి ఉన్నా. ఇది యాక్చువల్గా స్పూన్ వేసుకుని ఉట్టి తినేయొచ్చేమో కదా, కొద్దిగా సమ్ ఏదో వెజిటబుల్ చాట్ టైప్ లో ఉంటుంది. సో పిండి రెడీ. బబుల్స్ లేకుండా తీసుకోవాలి. సో మనకి బ్యాటర్ రెడీ, స్టఫింగ్ రెడీ, స్టఫింగ్ ఇడ్లీ కూడా రెడీ, స్టీమ్ ఇడ్లీ రెడీ. సో ఇప్పుడు మనం దాంట్లో స్టఫ్ చేసుకోవాలా? ఇప్పుడు ఇడ్లీని 2 హాఫ్గా కట్ చేసుకొని, ఓకే, ఫస్ట్ హాఫ్ తీసుకొని చేసినట్టు వేసేస్తావా లేకపోతే ఉంటుందా? ఓకే. ఇలా స్టఫ్ చేసుకున్నవి 2 బ్యాటర్లో డిప్ చేసి. ఓకే. కొద్దిగా కాంప్లికేటెడ్ బజ్జీలు. ఓకే. సో ఇప్పుడు ఇవి వేగితే మనకి రెడీ కదా? ఓకే. సో కాసేపు కదపకుండా అలా ఉంచితే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు కలుపుకోవచ్చు. ఓకే. సో రెడీ? ఎస్ మ్యామ్. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ బోర్డ్ చేసుకుందాం. కట్ చేసుకుందాం. ఇడ్లీ క్యాట్ బాగుంది. థ్యాంక్ యూ. దీని గార్నిష్ టొమాటో గార్లిక్ చట్నీ. టొమాటో గార్లిక్ చట్నీయా? ఓకే. దీన్ని టొమాటో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, టొమాటోస్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్. ఫస్ట్ ఆయిల్ తీసుకొని హీట్ చేసి మస్టర్డ్ సీడ్స్ వేసి తర్వాత గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అండ్ టొమాటో కొంచెం వేగిన తర్వాత టొమాటో మంచిగా వేగిన తర్వాత తీసుకొని మిక్స్ చేసి అంతే. కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్ సరిపడా. ఓకే. బాగుంది యశ్వంత్, నైస్. ఓకే, మరి వేడివేడిగా ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన క్యాబేజ్, ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి బఠానీలు, పసుపు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇడ్లీలను మధ్యకు కట్ చేసి మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచాలి. ఆపై వీటిని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ రెడీ.
రాజు గారు చాలా వెరైటీ రెసిపీ ఓకే ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ సో విత్ టొమాటో చట్నీ కాంబినేషన్. ఓకే సో ఇడ్లీతో కారం బాగుంది. నైస్. బాగుంది. సో స్టఫింగ్ ఒకటి క్రిస్పీగా, ఎస్. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది. ఓకే అంటే ఇంకొంచెం అంటే చేసుకునే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి కొంచెం అలా పొడిగా ఉన్న కొంచెం మేనేజ్ చేశారు. అవును. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఏంటంటే కొంచెం బంగాళదుంపను ఉడికించేసి మెదిపి వేసుకుంటే కొంచెం ముద్దలా ఉంటుంది మనకి. అవును. అటు ప్యాటీ లాగా వచ్చేస్తుంది. కొంచెం ప్యాటీ లాగా చేసి పెట్టేసుకున్నా మధ్యలో స్టిఫ్ గా ఉంటుంది. అవును, ఎందుకంటే ఇడ్లీ మనకి ఫ్లాట్ గా ఉంటుంది కదా, సో నిలవదు ఎక్కువ. ఎస్. ఇంకొంచెం టేస్ట్ గా కూడా కావాలనుకుంటే ఇప్పుడు మనం ఎలాగో చట్నీ చేశారు కదా, సో ఆ చట్నీ కూడా రెండు వైపులా లోపల వైపు కొంచెం అప్లై చేసి ఆ ప్యాటీలా పెట్టేసుకుని కవర్ చేసి దెన్ బజ్జీలా వేసేసుకుంటే బాగుంటుంది. సో మధ్యలో ఆ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది. ఓకే ఓకే కదా. సో నైస్, బాగుంది. ఈ ఐడియా మాత్రం చాలా వెరైటీగా ఉంది. సూపర్. సో చూసారు కదండి, చాలా టేస్టీ స్నాక్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. వయసుతో సంబంధం లేకుండా కొంతమందికి కళ్ళ చుట్టూ ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ముడతల్ని ఎలా కవర్ చేయాలా, ఏ క్రీమ్స్ అప్లై చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. పాల మీగడ తీసుకుని అప్పుడప్పుడు కళ్ళ చుట్టూ ఈ ముడతలున్న ప్రాంతంలో మృదువుగా మర్దన చేస్తూ ఉండాలి. ఇలా రోజుకు 2-3 సార్లు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ కళ్ళ చుట్టూ ఉన్న ముడతలు తగ్గిపోతాయి.